హాయ్, వచ్చేసాం నెక్స్ట్ వీడియోలోకి. సో ఈరోజైతే మనం జార్డాన్ కంట్రీలోని వాదీ రమ్ అనే ప్లేస్లో ఉన్నాం. సో దీన్ని మనం మార్స్ ఆన్ ఎర్త్ అని కూడా అంటాం. ఎందుకు అంటే ఈ ల్యాండ్స్కేప్ అనేది మన భూమి మీద ఉన్నట్టు ఉండదు. అది సో మనం ఎక్కడో వేరే గ్రహం మీద ఉన్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ల్యాండ్స్కేప్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం అయితే ఇప్పుడు సన్సెట్ టూర్కి బయలుదేరాం. సో ఈ వాదిరం ప్లేస్లో వచ్చేసి మనం ఐదర్ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ టూర్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మేమైతే సన్సెట్ టూర్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ మనకి 5 to 6 అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. సో మేమైతే ఒక ప్రైవేట్ వెహికల్ అనేది బుక్ చేసుకున్నాం. సో ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు మనల్ని వేరే వేరే అట్రాక్షన్స్ అన్నీ మనకి చూపించి సో ఈవినింగ్ మళ్ళీ మన ప్లేస్లో బ్యాక్ దింపుతారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ల్యాండ్స్కేప్స్ అన్నీ. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించేవి కొన్ని వేల సంవత్సరాల క్రితం నబేటియన్స్ చెక్కినవి. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అట్రాక్షన్.
సో ఈ పక్కనే టెంట్స్ ఉంటాయి ప్రతి మన అట్రాక్షన్ దగ్గర. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ అనమాట ఇది. సో ఇక్కడ మనకి టీ అనేది సర్వ్ చేస్తారు. సో బెడివన్ టీ అనేది ఇక్కడ ఫేమస్. సో ఆల్రెడీ మనం చాలాసార్లు టేస్ట్ చేయటం జరిగింది, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను. సో బెడివన్ టీ అనేది ఇక్కడ టెంట్స్లో పెట్టి ప్రతి అట్రాక్షన్ దగ్గర ఉంచుతారు. సో వాటర్ అండ్ టీ అనేది మనకి ఇక్కడ అందిస్తారు. సో ఇదంతా ఏంటంటే మన టూర్లో పార్ట్ ఇదంతా. సో మనం ఎక్స్ట్రాగా మనం ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మన ఫస్ట్ అట్రాక్షన్ అనేది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దానికైతే బయలుదేరుతాం. సో చూస్తున్నారు కదా, ఈ త్రూ అవుట్ డిజర్ట్ మొత్తం కూడా మనం ఈ క్యాంప్స్ అనేవి మనం చూడొచ్చు. సో ఈ టూర్ వచ్చేసి మొత్తం 4 to 5 hours అయితే ఉంటుంది. సో మొత్తం మనం అన్నీ చూసి తిరిగి రావడానికి. సో మనకు ఈ వెహికల్లో కూడా వాటర్ అండ్ సమ్ లైట్ స్నాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వెహికల్ మనం హైర్ చేసుకున్నాం కాబట్టి త్రూ అవుట్ మనకి అవన్నీ మనతోటే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ల్యాండ్స్కేప్స్ అన్నీ. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్ ఇది. సో దీన్ని బ్రిడ్జ్ అని చెప్పి అంటారు. సో ఇది న్యాచురల్గా ఫామ్ అయింది ఈ బ్రిడ్జ్ షేప్లో. సో నేనైతే ఎలాగోలా కష్టపడి పైకి అయితే ఎక్కాను. వ్యూ అయితే చూడవచ్చు మీరు ఇక్కడి నుంచి. సో చూస్తున్నారు కదా పిక్. సో బ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది. సో ఆ పైకి అయితే ఎక్కడం జరిగింది. సో నెక్స్ట్ మనం థర్డ్
అట్రాక్షన్కి వెళ్తున్నాం. సో ఇదంతా ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియా అంటారు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ వాదిరమ్ అనేది సో ఈ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా ఓన్లీ ఈ జార్డాన్లోనే ఈ వాదిరమ్ ప్లేస్లోనే సో ఇలా ఉండటం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఎర్త్ మీద కాకుండా వేరే గ్రహం మీద ఉన్న ఫీల్ అయితే మనకి ఉంటుంది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా మూవీస్ తీయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మూవీ అయితే మార్షియన్. సో నెక్స్ట్ మనం అయితే అక్కడికే వెళ్ళబోతున్నాం. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఈ అట్రాక్షన్ వచ్చేసి ద మార్షియన్ ప్లేస్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఈ మార్షియన్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. సో ఈ వాదిరమ్ అనేది ఫేమస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఈ మార్షియన్ మూవీ, హాలీవుడ్ మూవీ. సో అంతేకాకుండా హాలీవుడ్ మూవీస్ రీసెంట్గా వచ్చిన డ్యూన్ 2 ఒకటి, డ్యూన్ 1 కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా మార్షియన్ మూవీ. సో ఈ మూవీ అయితే ఇక్కడే తీయడం జరిగింది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఆ మూవీలోనే వన్ ఆఫ్ ద పార్ట్ అది. సో ఇది వచ్చేసి మన టూర్లో థర్డ్ అట్రాక్షన్ ఇది. సో ఈ మూవీతో పాటు మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం మూవీ ద గోట్ లైఫ్ అది కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. అండ్ హాలీవుడ్ మూవీ జాన్ విక్ చాప్టర్ 4 కూడా ఇక్కడే తీశారంట షూటింగ్.
సో ఈ ప్లేస్ని వ్యాలీ ఆఫ్ మూన్ అని కూడా అంటారు. సో జోర్డాన్ వస్తే కనుక కంపల్సరీగా 1 or 2 days అనేవి ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. సో మీకైతే కంపల్సరీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా ఆ మౌంటైన్ అనేది. సో ఫేస్ ఆకారంలో అయితే ఉంది. సో ఈ ప్లేస్ని అయితే వీళ్ళు ద లారెన్స్ ఫేస్ అని చెప్పి పిలుస్తారు. సో మనం చూసినవి అన్నీ కూడా న్యాచురల్గా ఈ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయినవే, ఇవేమి మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ అయితే కావు. సో మనం ఆల్రెడీ చూసిన ఆ బ్రిడ్జ్ అయితే కానీ ఈ లారెన్స్ ఫేస్ అని ఈ అట్రాక్షన్ కూడా, సో ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయినవే. సో చూస్తున్నారు కదా పిక్ వచ్చేసి. సో ఈ లారెన్స్ అనే ఆయన 1920 ఆ టైంలో సో ఆయన అయితే ఇక్కడ ఉండటం జరిగింది. సో లారెన్స్ అనే ఆయన యూరోపియన్. సో ఆయన చాలా నోవెల్స్ కానీ అండ్ లిటరేచర్ కానీ, సో ఈ జోర్డాన్ మీద కానీ ఈ వాదిరం మీద కానీ లిటరేచర్ అనేది రాయటం జరిగింది. సో ఈ ప్లేస్ అనేది ఫేమస్ అవడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లారెన్స్ హౌస్ ఇది. సో ఆయన 1920 ఆ టైంలో సో ఇక్కడ ఉండటం జరిగిందని చెప్పాను కదా. సో ఆ పైన చిన్న కేవ్లా ఉంటుంది అది. సో ఉండటమే కాదు ఈ లిటరేచర్ అనేది, సో ఈ వాదిరం ఈ ప్లేస్ గురించి కానీ ఈ చుట్టుపక్కల నివసించే ఈ జనాభా గురించి కానీ ఆయన బుక్స్ అనేది రాయటం జరిగింది. సో ఈ ప్లేస్ అనేది ఫేమస్ అవడానికి సో లారెన్స్ అనే ఆయన వన్ ఆఫ్ ద రీజన్. సో ఇప్పుడు మనం చూసిన ఫేస్ అయితే కానీ ఈ హౌస్ అయితే కానీ సో ఈ చుట్టుపక్కల ఉండటం వల్ల
లారెన్స్ ఫేస్ అని ఆ న్యాచురల్గా వచ్చిన దాన్ని ఈయన పేరు పెట్టడం జరిగింది. సో పైకి వెళ్ళడానికైతే పాసిబుల్ అయితే లేదు. సో మేము ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తున్నాం. ఈ లారెన్స్ ఉన్న కేవ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం మేము. సో ఆల్రెడీ ఈవినింగ్ అయితే అయిపోయింది. సో సన్ కూడా సన్సెట్ అవడానికి రెడీగా ఉంది. సో మనం లాస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. సో సన్సెట్ స్పాట్ అనేది ఒకటి ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ టూరిస్ట్ ఈ వెహికల్స్ అన్నీ కూడా సో అక్కడికి రీచ్ అయిపోతాయి ఆ టైంకి. సో మనం చూడబోయే నెక్స్ట్ ప్లేస్ వచ్చి సన్సెట్ స్పాట్. సో అక్కడికైతే మనం ఇప్పుడు బయలుదేరుతాం. సో మనం లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే సన్సెట్ స్పాట్ ఇది. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఈ టైం కల్లా వెహికల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లో కంపల్సరీగా మనం మిస్ అవ్వకూడదు.
చూస్తున్నారు కదా, ఈ సన్ రేస్ అనేవి ఈ శాండ్ మీద పడేటప్పటికి సో ఆ రిఫ్లెక్షన్కి అవి మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా గోల్డెన్ ఎల్లో కలర్లో కనపడుతుంది మనకి. సో ఈ పిక్చర్స్ వీడియోస్ కంటే కూడా మనం పర్సనల్గా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చేయాల్సిన ప్లేస్ ఇది. సో చూస్తున్నారు కదా, నేను ఈ పిక్ అయితే దిగడం జరిగింది. సో సన్సెట్ అనేది అయిపోయింది. సో ఈ జార్డాన్ సిరీస్ అయితే ఈ వీడియోతోటి ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ జార్డాన్ నుంచి మేమైతే ఈజిప్ట్కి బయలుదేరుతాం రేపు మార్నింగ్. సో నెక్స్ట్ కంట్రీ ఈజిప్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతాయి, చూడండి. So bye bye Jordan, and see you on next video.